నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో అందరూ కష్టపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో గత వైసీపీ పాలనలో భ్రష్టు పెట్టిన వ్యవస్థలను తాము కాపాడుతున్నామని ఉద్ఘాటించారు. గతంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని, వాటిని గాడిలో పెట్టేందుకు నెలల సమయం పట్టిందని, దీనిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా టైం వస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో శనివారం పర్యటించిన పవన్ కళ్యాణ్ పుడిచర్లలో పంటకుంట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అయితే పార్టీ అభిమానులు, మెగా అభిమానులు పవన్ పేరును పదే పదే ప్రస్తావించి సభలో హల్చల్ చేయడంతో పవన్ ఒకానొక సందర్భంగా విసుగు చెందారు. నా పేరు బదులు వెంకటేశ్వర స్వామి పేరును స్మరిస్తే మీకు పుణ్యమైనా దక్కుతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా తెలిపారు. ఇక ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. బలమైన అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. ఆయన వల్లే ఈ ఏడాది తాను చేపట్టిన పల్లె పండుగ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.